అత్తయ్య, కిచెన్ లో టీ లేదు, డైనింగ్ టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ లేదు, వంట మనిషి రాలేదా? నేనే రావద్దని చెప్పాను. ఏ అత్తయ్య, ఈ రోజు నుంచి ఆ పనులను మీరు చేస్తారా? నాకేం ప్రాబ్లం లేదు, అడ్జస్ట్ అయిపోతా. కాకపోతే మీరే ఈ వయసులో వంట అంటే నేను చేస్తాను ఎవరు చెప్పారు? మరి ఎవరు చేస్తారు? ఓహ్, మీ అబ్బాయి చేస్తాడా? ఆయనకు రాదుగా. వాడెందుకు చేస్తాడు? నువ్వే చేస్తావు. వాట్? నేనా? 1,00,000 రూపాయలు శాలరీ వస్తుంది, నేను వంట చేయడం ఏంటి అత్తయ్య? కుక్కుని పెట్టుకుంటా. ఈ ఇంటికి ఏ కుక్కు రాదు, రానివ్వను. నువ్వే రోజు పొద్దున్న 6 గంటలకు లేచి ఇంటి పని వంట పని నువ్వే చేస్తావు. అందుకు ఇష్టమైతే వండు, లేకపోతే పుట్టింటికి పో. పోతా హ్మ్? కిచెన్ లోకి అత్తయ్య. హ్మ్. ఏంటమ్మా ఒక్కతివే కూర్చున్నావు? ఊరికే అత్తయ్య. అంతా బాగానే ఉంది కదమ్మా? అంతా బానే ఉంది అత్తయ్య. నన్నేమైనా అడగాలనుకుంటున్నావా? అట్లాంటిదేం లేదు అత్తయ్య. నీ బాధ ఏంటో నాకు తెలుసమ్మా. కాలు కింద పెట్టకుండా కష్టపడకుండా పెరిగాను, మా అత్త ఏంటి ఇన్ని పనులు చెప్తోంది అనుకుంటున్నావా? నేనేం చేసినా నీ గురించే అమ్మా. అర్థం కాలేదా? మ్హూ. చూడమ్మా, ఇంట్లో వంట మనిషిని పెట్టుకునే స్తోమత లేక కాదు పెట్టుకోనిది. కష్టపడి ఇంటికొచ్చిన మొగుడికి వండి పెట్టిందనే సాటిస్ఫాక్షను, వండిన వంట బాగుందని మెచ్చుకుంటే భార్యకొచ్చే హ్యాపీనెస్ ఇవి ఆర్డర్ పెట్టుకుంటే వస్తుందా? ఈ రోజుల్లో భార్యాభర్తలు విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం. అరే, వంట చేయడానికి వంట మనిషి, పని చేయడానికి పని మనిషి, ఇలా ప్రతి పనిలోనూ మూడో మనిషి వస్తే ఎలా? ఒకరు కూరలు కట్ చేస్తూ ఒకరు వంట చేస్తూ ఉంటే వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది. పడుకునేటప్పుడు ఫోన్లు చూస్తూ కూర్చోకుండా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఇలా ప్రతి పని చేసుకోవడం వల్ల వాళ్ళ మధ్య బాండింగ్ పెరుగుతుంది, రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. ఇలా బాండింగ్ లేకే భార్యాభర్తల మధ్య డైవర్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితి నీకు రాకూడదనే ఇలా చేస్తున్నానమ్మా. నిన్నేమైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించమ్మా. మీరు కాదత్తయ్య, నేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. నేనే మిమ్మల్ని క్షమాపణ అడగాలి. సారీ అత్తయ్య. ఇన్ని రోజులు మీరు ఆ పంచే ఈ పంచే అంటుంటే నాకు టార్చర్లా అనిపించింది. కానీ మా హ్యాపీనెస్ గురించి ఆలోచించి చెప్పారని అనుకోలేదు అత్తయ్య. సారీ. పర్వాలేదమ్మా, నువ్వు చిన్నపిల్లవి, నీకన్నీ తెలియాలని ఇలా చేశాను కానీ నిన్ను కష్టపెట్టాలని కాదమ్మా. థ్యాంక్ యూ అత్తయ్య. ఇంక నుంచి మీరు చెప్పినట్టే వింటాను. థ్యాంక్ యూ అత్తయ్య. మీరు నిజంగా అత్త కాదు, అమ్మ.